మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799789788. హైదరాబాద్ కొత్త కమిషనరేట్ కొత్తకోట శ్రీనివాస్ గారు చాలా సీరియస్గా డిసెంబర్ పార్టీల పైన ఆంక్షలు విధించారు. ఆంక్షలు ఇన్ సెన్స్ ఎవరి ఆనందాన్ని వాళ్ళు అడ్డుకోరు, కాకపోతే వీళ్ళ ఆనందం కోసం బయటి వాళ్ళని ట్రబుల్లోకి లాగితేనే అది నేరం అవుతుంది, అంతే. అది నిజంగా తాగడం అనేది పెద్ద అఫ్కోర్స్ అంటే అది ఎవరి పర్సనల్ వాళ్ళది, బట్ అది వేరు కదా, వాళ్ళ పర్సనల్ ఫీలింగ్. అది తాగడం, నిజంగా తాగడం అనేది ఒక మనిషి పర్సనల్. దాన్ని వాళ్ళు బహిరంగంగా పెట్టేసి తాగాను నేను తాగుబోతున్నాను వీరంగం సృష్టిస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. కాకపోతే ఇప్పుడు ఏం జరిగింది, December 31 నైట్ గురించి కూడా పబ్బులు చాలా ఉన్నాయి, అందరికీ అదే మంచి ఆదాయము, తాగుబోతులకు కూడా అదే మంచి ఆదాయం, అంటే బార్లకి అందరికీ కూడా. సో ఖచ్చితంగా ఆ రోజు ఏదో అసలు మందలవాటు లేనివాడు కూడా ఆ రోజు ఏదో చిన్నగా తాగాలి అనుకుంటాడు, అదేంటో అట్లా అయిపోయింది. బట్ న్యూసెన్స్ చేయకుంటే చాలు. మోస్ట్లీ రిసార్ట్స్కి వెళ్ళి పిచ్చి పిచ్చి రేవ్ పార్టీలు చేసుకోకుండా డ్రగ్స్లకి అట్లాంటి వాటికి దూరంగా ఉంటూ తాగే వాళ్ళు తాగండి, నష్టమేం లేదు. ఏదో మీ ఆనందం మీ వరకు, ఒక రోజు 2 రోజులు సంవత్సరానికి ఒకసారి కాబట్టి. బట్ ఇతరులను ఇబ్బంది పెట్టకుండా ఉంటే బాగుంటుంది. రెండోది, తాగి నడపడం మాత్రం 100% అది క్షమించరాని నేరం. ఎందుకంటే తన వల్ల మీ ఆనందం వల్ల మీరు రోడ్డు ఎక్కితే జరిగే విధ్వంసం వేరు, మీకు హానియే, అవతల వాళ్ళకి హానియే. సో అందుకని చెప్పేసి ఈసారి 10,000 వరకు జరిమానా, 6 నెలల జైలు శిక్ష విధిస్తామని చాలా ఖరాఖండిగా చెప్పేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ జాగ్రత్త. అండ్ చాలా రిసార్ట్స్ ఏంటంటే పిక్ అండ్ డ్రాప్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి. వీలైతే పిక్ అండ్ డ్రాప్ ఫెసిలిటీ తీసుకొని వెళ్ళి రండి, లేదా క్యాబ్స్ బుక్ చేసుకోండి. క్యాబ్ డ్రైవర్లు దయచేసి తాకండి. అండ్ ఉంటాయి చాలా చాలా ఎన్ని మాట్లాడుకుని ప్రతిసారి చెప్పుకునేవే చెప్పుకుంటాం, జరగాల్సినవి జరుగుతూనే ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఈసారి ప్రభుత్వం మారిన తర్వాత ఫస్ట్ న్యూ ఇయర్ అండ్ నిన్నగాక మొన్నే కొలువు తీరింది, కొత్త సిపి వచ్చాడు. అతనికి ఫస్ట్ గట్టిగా సీరియస్ యాక్షన్ తీసుకునే ఫస్ట్ సిట్యువేషన్ కాబట్టి చాలా స్ట్రిక్ట్గా ఉంటుందని అనుకుంటున్నా. ఆల్మోస్ట్ అందరూ జాగ్రత్త పడితే బెటర్. బయటికి వెళ్ళే వాళ్ళు అక్కడ ప్రభుత్వాలు ఏం చేస్తాయో చూద్దాం. బట్ ఇక్కడ మాత్రం ఉన్నంత తాగి నడపకుండా, తాగి రచ్చ చేయకుండా, గొడవ చేయకుండా, వీలైతే తాగకుండా, అది ఎవరు చేయలేరు అనుకోండి, తర్వాత సంగతి. బట్ కొంచెం మన పరిధిలో మనం ఉంటూ న్యూ ఇయర్ని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటే ఎవరికి ఇబ్బంది లేకుండా అందరూ సంతోషంగా ఉండొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.